అందరికీ నమస్కారం అండి. ఏంటక్కో బెండకాయని చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, నేను రోజు ఇంట్లో వండుకునే వంటలే చూపిస్తానండి. స్పెషల్‌గా ఏమి చూపించను. నాకు తెలిసిన వంటలు, నాకు నచ్చిన వంటలు, నాకు బాగా వచ్చిన వంటలు చూపిస్తానండి. మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి. అంతేగాని తిట్టుకోకండి. ఏంటి బెండకాయ కూర కూడా రాదా దీనికి అనుకోకండి. మీకు వచ్చు, నాకు వచ్చు. సరే సర్లే అమ్మా చెప్పావులే అంటున్నారా? వదిలేయండి అవన్నీ. కానీ మనం ఎంత శ్రద్ధగా పెట్టి చెయ్యాలి అనుకుంటున్నామో ఆ కూరే కన్ఫామ్‌గా పాడైపోద్ది. అది మాత్రం 99% అది పక్కా. ఈరోజు బెండకాయ బాగా వండాలి. ఎట్లయినా సరే మా వారి చేత బాగా వండావు అనిపించుకోవాలని అనుకున్నాను. కానీ దాని ఫేస్ చూసారా ఎట్లా అయిందో? నాకైతే పిచ్చ కామెడీ. ఎప్పుడు నేను బాగా వండాలి అని ఫిక్స్ అయిపోయా. అందుట్లో మా వారికి బంక బంక ఉంటే అస్సలు తినరు. ఆ రోజు నాకు అయిపోయింది. చూసారా, నేను అట్లా బయటికి వెళ్ళి దుప్పట్లు తిప్పేసి వచ్చేలోపు చూసారా ఎట్లా అయిపోయిందో? నాకే భయంగా ఉంది. ఇది కనుక మా వారు చూశారో, తిన్నారో, ప్రేమిస్తే సినిమాలో భరత్ని కొట్టినట్టు కొడతారండి. బాబోయ్ అదేంటక్క నేను కొడతారా బావగారు అంటారేమో. జస్ట్ జోక్ చేశానండి, కానీ తిడతారు పక్కా. తిడతాం మాత్రం పక్కా. సర్లే ఇవన్నీ ఎందుకు మాకు, నీ సోది మాత్రం చెప్పకు. మ్యాటర్ ఏంటో చెప్పమ్మా తల్లి అంటారా? మరి బెండకాయతో పాటు కొన్ని మాత్రం తినకూడదండి. అవేంటో మనం ఇప్పుడు చూద్దామా? బెండకాయతో ముల్లంగి, కాకరకాయ ఇవి అస్సలు తినకండి. ఎందుకని అంటారా? సర్లే చెప్పావులేమ్మా, మేమంతా ముందు తిన్నావులే అంటారా? తినకండి. నేను ఈ మధ్య తిన్నాను. తిన్న వెంటనే గ్యాస్ ఫామ్ అయిపోవటం, పొట్టంతా ఉబ్బరం రావటం అయిపోయింది. అదేంటా అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే తర్వాత నాకు తెలిసింది బెండకాయతో పాటు కాకరకాయ, ముల్లంగి, కాకరకాయ ఇవి మాత్రం అస్సలు తినకూడదంటండి. అవి విషంగా మారిపోతాయంట, గ్యాస్ ఫామ్ అయిపోతుందంట. నాకు ఈ మధ్య తెలిసింది. ఒకప్పుడు అన్ని కూరగాయలు అన్నిటితో పాటు బాగానే తినేదాన్ని. తర్వాత అమ్మో ఇవి కూడా ఉంటాయా, ఇలా కూడా ఉంటాయా అనుకున్నానండి. సర్లే అమ్మా నీ సోదంతా ఆపి ముందు ఆ కూర చూసుకోమ్మా అంటారా? సర్లే ఈ రోజు అయితే తప్పదండి. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ విడిగా అయితే అంతగా ఏం లేదులే అండి. కానీలే తిడితే తిట్టారు, మనకి ఇవన్నీ కామన్ అండి. ఇంట్లో ఉండి వంట చేసే వాళ్ళందరికీ కామన్. ప్లీజ్ బెండకాయతో మాత్రం ఇవి మాత్రం తినకండి. ఫ్రైడే సాయంత్రం పూట పనులు మీరు ఎక్కడి వరకు చేస్తున్నారు? నేనైతే చేస్తూ ఉన్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి.